ఈరోజు మనం లలితా సహస్రనామంలోని 100 పదాల అర్థాలు తెలుసుకుందాం. శ్రీమాత, ఆమె శుభప్రదమైన తల్లి. శ్రీ మహారాజ్ఞి, ఆమె విశ్వాసానికి మహారాణి. శ్రీమచ్సింహాసనేశ్వరి, ఆమె అత్యంత మహిమాన్వితమైన సింహాసనానికి రాణి. చిదగ్నిగుండ సంభూత, శుద్ధ చైతన్యం అనే అగ్నిగుండంలో జన్మించిన తల్లి. దేవకార్య సముజ్యత, దేవతల కోరికలను నెరవేర్చాలనే సంకల్పం కలిగిన తల్లి. ఉద్యద్భాను సహస్రాభ, 1000 ఉదయించే సూర్యుల తేజస్సు కలిగినది తల్లి. చతుర్బాహు సమన్విత, 4 చేతులు కలిగిన ఆమె. రాగస్వరూప పాసాఢ్య, ప్రేమ అనే తాడును చేతిలో పట్టుకున్న తల్లి. క్రోధాకారంకు సోజ్వల, కోపమనే ముళ్ళు మోసుకొచ్చి ప్రకాశించే తల్లి. మనోరూపేక్షు కోదండ, మనస్సును సూచించే చెరుకు విల్లుని చేతిలో పట్టుకున్న తల్లి. పంచతన్మాత్ర సాయక, 5 సూక్ష్మభూతాలను బాణాలుగా కలిగి ఉన్న తల్లి. నిజారూఢ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండల, ఆమె విశ్వం మొత్తాన్ని ఎర్రటి కాంతిలో ముంచెత్తుతుంది. ఆమె రూపం చంపకాసోగ పున్నాగ సౌగంధికల సత్కచ, చంపాక వంటి పువ్వులతో అలంకరించబడిన జుట్టు కలిగిన ఆమె అశోక, పున్నాగ మరియు సౌగంధిక. కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత, వరుసలతో అలంకరించబడిన కిరీటంతో ప్రకాశించే ఆమె గురువింద రత్నాలు. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, 8వ చంద్రునిలా ప్రకాశించే నిదురు ఉన్న తల్లి. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశీషిక, నుదుటిపై కస్తూరి గుర్తును ధరించిన ఆమె ఇలా ప్రకాశిస్తుంది. చంద్రునిపై ఉన్న ప్రదేశం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక, ఆమె కనుబొమ్మలు తోరణాలలా ప్రకాశిస్తాయి. దానికి దారి తీసేవి ఆమె దేవత కామ ఇల్లు. ఆమె ముఖం పోలి ఉంటుంది. భక్తలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన, తిరిగే చేపల మెరుపును కలిగి ఉన్న కళ్ళు ఆమెవి. ఆమె ముఖం నుండి ప్రవహించే అందాల ప్రవాహంలో నవచంపాక పుష్పాభ నాసాదండ విరాజిత, ఆమె ప్రకాశవంతమైన ముక్కుతో అందంతో కొత్తగా వికసించిన క్యాంపగా పువ్వు. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర, నక్షత్రం కంటే మెరుగ్గా ఉండే ముక్కు పుడకతో ప్రకాశించే తల్లి. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర, కదంబ పుష్పాల గుత్తులు ధరించి ఆకర్షణీయమైన ఆమె చెవి ఆభరణాలుగా. తాక్టంక యుగళీభూత తపనోడప మండల, సూర్యచంద్రులను పెద్ద చెవిపోగులుగా ధరించినది ఆమె. పద్మరాగ శిలాదర్శ పరిపావిక పోలభూహు, ఆమె బుగ్గలు అందంలో మాణిక్యాలతో చేసిన అద్దాల కంటే మెరుగ్గా ఉంటాయి. నవవిద్రుమబింబ శ్రీన్యక్కారిదశనచ్చద, ఆమె పెదవులు అద్భుతంగా ఉంటాయి. తాజాగా పగడపు మరియు బింబా పండ్లను కోసి వాటి ప్రతిబింబ వైభవం. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల, స్వచ్ఛమైన జ్ఞాన మొగ్గలను పోలి ఉండే ప్రకాశవంతమైన దంతాలు కలిగిన తల్లి. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంధర, కర్పూరం నిండిన తమలపాకు చుట్టను ఆ సువాసనను ఆస్వాదిస్తున్న ఆమె. ఇది అన్ని దిశల నుండి ప్రజలను ఆకర్షిస్తోంది. నిజ సల్లాప మాధుర్య వినిర్వర్తిత కచ్చపి, మాధుర్యంలో సరస్వతీ వీణను కూడా అధిగమించిన ఆమె. ఆమె ప్రసంగం గురించి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస,
కామేశ మనస్సును కూడా మునిగిపోయేది ఆమె చిరునవ్వు యొక్క ప్రకాశం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, ఆమె గెడ్డం దేనితోనూ పోల్చలేనిది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, కామేశుడు కట్టిన వివాహదారంతో మెడ అలంకరించబడిన తల్లి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, బంగారు కంకణాలతో అందంగా అలంకరించబడిన ఆమె చేతులు. రత్నగ్రేవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత, రత్నాలు పొదిగిన హారంతో మెరిసే మెడ కలిగిన ఆమె. ముత్యంతో చేసిన లాకెట్. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని, కామేశ్వరునికి రత్నం ఇచ్చి తన స్తనాలను ఇచ్చేది. ఆమెపై ఆయన ప్రసాదించే ప్రేమ. నాభ్యాల వాలరోమాళి లతాపల కుచద్వయి, ఆమె రొమ్ములు చక్కటి లత మీద పండుగ ఉన్నాయి. ఆమె నాభి లోతుల్లో ప్రారంభమై విస్తరించే వెంట్రుకలు పైకి. లక్షరోమాల తాధార సమున్నేయ సముజ్జమ, నడుము ఉన్న ఆమె దాని ఉనికిని ఊహించగలం. ఆమె కేశాలు దాని నుండి పుట్టుకొస్తాయనే వాస్తవం ద్వారా. స్తనభారదళన్మధ్య పట్టబంధ వళిత్రయ, ఆమె ఉదరంలో 3 ముడతలు ఉంటాయి. అవి ఆసరాగా ఉండే బెల్టుని ఏర్పరుస్తాయి. ఆమె రొమ్ముల బరువు కింద ఆమె నడుము విరిగిపోతోంది. అరుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీ తటి, ఆమె తుంటిని ఉదయించే నది వంటి ఎర్రటి వస్త్రంతో అలంకరించింది. కుసుంబ నుండి తీసిన సారంతో రంగు వేయబడిన సూర్యుడిని వికసిస్తుంది. రత్నకింకణి కారమ్య రసనాధామ భూషిత, అనేక ఆభరణాలతో అలంకరించబడిన నడికట్టుతో అలంకరించబడిన ఆమె. రత్నాలు పొదిగిన గంటలు. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత, ఎవరి తొడల అందం మరియు మృదుత్వం వారికి మాత్రమే తెలుసు. కామేశ ఆమె భర్త. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత, ఆమె మోకాళ్ళ విలువైన ఎరుపు రంగుతో తయారు చేయబడిన కిరీటాల వంటివి. రత్నం మాణిక్య. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణాభజంగిక, ఆమె తొడలు రత్నాలతో కప్పబడిన వంపు తిరిగిన వసారాలు మెరుస్తున్నాయి. గూఢగుల్ఫా, చీలమండలో దాగి ఉన్న ఆమె. కూర్మపుష్టు జయిష్ణు ప్రప్రదాన్విత, తాబేలు వీపుకు పోటీగా తోరణాలు ఉన్న ఆమె పాదాలు చక్కదనం మరియు అందంలో. నగదీ తిథి సంచన్న నమజ్జన తమోగుణ, ఆమె కాలిగోళ్ళు ఎంత ప్రకాశాన్ని ఇస్తాయో అన్నీ వారి నుండి అజ్ఞానపు చీకటి పూర్తిగా తొలగిపోతుంది. ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసే భక్తులు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, తన పాదాలు తామర పువ్వులను ప్రకాశవంతంగా ఓడించిన ఆమె. సింజీన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ, రత్నాలతో అలంకరించబడిన మంగళకరమైన కమలపాదాలను కలిగి ఉన్న తీయగా మెరిసే బంగారు కాళ్ళు. మరాళి మందగమన, ఆమె నడక హంసలా నెమ్మదిగా మరియు సున్నితంగా ఉంటుంది. మహాలావణ్య సేవదిహి, ఆమె అందానికి నిధి లాంటిది. సర్వారుణ, ఆమె పూర్తిగా ఎర్రగా ఉంటుంది. అనవద్యాంగి, ఆమె శరీరం పూజకు అర్హమైనది. సర్వాభరణ భూషిత, అన్ని రకాల ఆభరణాలతో ప్రకాశించే ఆమె. శివ కామేశ్వరాంకాస్త, శివుని ఒడిలో కూర్చున్నది. కోరికలను జయించినది. శివ, శుభప్రదమైనవన్నీ ప్రసాదించే తల్లి. స్వాధీన వల్లభ, తన భర్తను ఎల్లప్పుడూ తన ఆధీనంలో ఉంచుకున్న ఆమె. సుమేరు మధ్య శృంగస్థ, సుమేరు పర్వతం మధ్య శిఖరంపై కూర్చున్న ఆమె.
శ్రీమన్నాగరనాయిక. ఆమె అత్యంత శుభప్రదమైన దేవత యొక్క యజమాని. చింతామణి గృహాంతస్థ. చింతామణితో నిర్మించిన ఇంట్లో నివసించే ఆమె. పంచబ్రహ్మ సనస్థిత. 5 బ్రహ్మలతో తయారైన ఆసనంపై కూర్చున్నది. మహాపద్మాటవీ సంస్థ. మహాతామర అడవిలో నివసించే ఆమె. కదంబవన వాసిని. కదంబవనంలో నివసించే ఆమె. సుధాసాగర మధ్యస్థ. అమృత సముద్రం మధ్యలో నివసించే ఆమె. కామాక్షి. కళ్ళు కోరికను రేకెత్తించే ఆమె లేదా అందమైన కళ్ళు ఉన్న ఆమె. కామదాయిని. అన్ని కోరికలను తీర్చే ఆమె. దేవర్షి గణ సంఘాత. స్తూయ మానాత్మ వైభవ. ఆమె బలము అనేక దేవతలచే స్తుతింపబడినది మరియు ఋషులు. బండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. చంపాలనే ఉద్దేశంతో శక్తుల సైన్యంతో కూడిన ఆమె బండాసురుడు. సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత. సంపత్కర్ ఆజ్ఞ ప్రకారం ఏనుగుల గుంపు ఎవరిని సంరక్షిస్తుంది. అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత. ఆమె చుట్టూ అనేక లక్షల గుర్రాల ఆశ్వీక దళం ఉంది. ఇవి శక్తి అశ్వారూఢ ఆధీనంలో ఉన్నాయి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజ రథంలో ప్రకాశించే ఆమె అన్నిటితో సన్నద్ధమైంది. ఆయుధాల రకాలు. గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. మంత్రిణి అనే శక్తి చేత సేవించబడే ఆమె. ఆమె స్వారీ చేస్తుంది. గేయ చక్ర అని పిలువబడే రథం. గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. దండనాద అని పిలువబడే శక్తిచే రక్షించబడిన ఆమె కూర్చుని ఉంది గిరిచక్ర రథంలో. జ్వాలా మాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా. కోట మధ్యలో స్థానం సంపాదించిన ఆమె. జ్వాలామాలిన్ దేవత సృష్టించిన అగ్ని. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. సంకల్ప శక్తిగల శక్తి పరాక్రమాలకు ఆనందించే ఆమె. బండాసుర శక్తులను నాశనం చేయడంపై. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముచ్చక. ఆమె శక్తిని గర్వాన్ని చూసి ఆనందించే ఆమె. నిత్య దేవతలు. బండపుత్ర వజోద్యుక్త బాలావిక్రమ నందిత. బాలాదేవత యొక్క పరాక్రమాన్ని చూసి ఆనందించే ఆమె. బండా కుమారులను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడు. మంత్రిణ్యాంబ విరచిత విషంగా వధతోషిత. యుద్ధంలో రాక్షస విధ్వంసం చూసి ఆనందించే ఆమె. మంత్రిని శక్తి ద్వారా విసంగా. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. వారాహి పరాక్రమానికి సంతోషించిన ఆమె దానిని స్వీకరించింది. విష్ణువు జీవితం. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుని ముఖం చూడడం ద్వారా గణేశుడిని కలిగించేది. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. గణేశుడు అన్ని అడ్డంకులను ఛేదించినప్పుడు ఆనందించేది. బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రశస్త్ర వర్షిణి. ఆమెపై ప్రయోగించిన ప్రతి ఆయుధానికి ప్రతిగా ప్రతిస్పందించే ఆమె. బండాసుర ద్వారా. కరాంగుళన కోత్పన్న నారాయణ దశాకృతి. ఆమె తన వేలుగోళ్ల నుండి 10 అవతారాలను సృష్టించింది. మహాపాశుపతాస్తాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. రాక్షసుల సైన్యాలను అగ్నిలో కాల్చిన ఆమె. క్షిపణి. మహా ఆశుపత.
కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యక. బండాసురుని మరియు అతని రాజధాని శూన్యకను కాల్చి నాశనం చేసి ఆమేశ్వర క్షిపణితో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. బ్రహ్మ విష్ణు శివులచే అనేక శక్తులను కీర్తించబడిన ఆమె మరియు ఇతర దేవుళ్ళు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. కామదేవుడికి ప్రాణమిచ్చే ఔషధంగా మారిన ఆమె. ప్రేమకు సంబంధించిన శివుని అగ్నికి కాలి బూడిదైన కన్ను. శ్రీమాద్వాగ్భవ కూటైక స్వరూపాముఖ పంకజ. ఆమె కనుల ముఖం శుభప్రదమైన వాగ్భావకట. పంచదశి మంత్రంలోని అక్షరాలు. కంఠాదా కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఆమె మెడ నుండి నడుము వరకు ఉన్న ఆమె రూపం మధ్యకూట. శక్తి కూటైక తాపన్న కట్యతో భాగధారిణి. నడుము కింద రూపం ఉన్న ఆమె శక్తికూట. పంచదశాక్షరి మంత్రంలోని 4 అక్షరాలు. మూలమంత్రాత్మిక. మూలమంత్రం యొక్క స్వరూపిణి అయిన ఆమె. పంచాక్షరి మంత్రం. మూలకోట త్రయ కలేవర. ఆమె శరీరం 3 భాగాలతో తయారయింది. పంచదక్షరి మంత్రం. కులామృతైక రసిక. కులం అని పిలువబడే అమృతాన్ని ప్రత్యేకంగా ఇష్టపడే ఆమె. కుల సంకేత పాలిని. తెలిసిన యోగ మార్గం యొక్క ఆచార నియమావళిని రక్షించే ఆమె. కులంగన. మంచిగా జన్మించిన. కులాంతస్థ. కుల విద్యలో నివసించే ఆమె. కౌలిని. కులానికి చెందిన ఆమె. కులయోగిని. కులాలలో దేవత అయిన ఆమె. అకుల. కుటుంబం లేని ఆమె. సమయాంతస్థ. సమయ లోపల నివసించే ఆమె. సమయాచార తత్పర. సమయ పూజా విధానం పట్ల అనుబంధం ఉన్న ఆమె. మూలాధారక నిలయ. ఆమె ప్రధాన నివాసం మూలాధారం. బ్రహ్మగ్రంథి విభేదిని. బ్రహ్మబంధాన్ని ఛేదించేది ఆమె.